వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. పిహెచ్డీకి వచ్చేసి ఎవరు చెయ్యని ఆ మీడియా ఎథిక్స్ అనే దాని మీద అది చేపట్టడం అనేది మీకు సాహసంగా అనిపించలేదు? అంటే సాహసమేనండి. నిజానికి చాలా కష్టమైపోయింది నాకు. నేను ఈ ఎథికల్ ఆస్పెక్ట్స్ అనే ఒక ఎన్వైరన్మెంట్లో పెరిగానండి. ఎందుకన్నానంటే ఈ మీడియా ఎథిక్స్ అనేవి టైం టు టైం మారిపోతాయి. ఈనాడులో ఉన్న ఎథిక్స్ హిందూలో ఉండదు, హిందూలో ఉన్న ఎథిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉండదు. ఎవడి ఎథిక్స్ వాడివి. ఇది కాకుండా ప్రత్యేకంగా జనాలతో ముడిపడి ఉన్న ఎథిక్స్ వేరు. అంటే ఎన్నిటిని మీరు ప్రొడ్యూస్ చేసి రీసెర్చ్ చేసి చేయాలండి. అదే దానికి ఒక బేసిస్ ఏంటంటే నా లైఫ్ పార్ట్నర్ హేమ ఉంది. తను నాకు డిగ్రీలోనే ఫ్రెండ్. అంటే ఏమండి లవ్ మ్యారేజ్ అండి. అయితే తను నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. అంటే ఎథిక్స్ విషయంలో బాగా పర్టిక్యులర్ అండి వాళ్ళు. అంటే అసలు మనం వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ, వేరే వాళ్ళ సహాయం తీసుకోవడం కానీ, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా ఎథికల్ ఆస్పెక్ట్స్ నుంచి ఆలోచిస్తారు. నేను ప్రెస్ మీట్కి వెళ్తే కాఫీ తగ్గకూడదు మంచి అస్సలు లేదు. మేము అయితే అలాంటి ఏమి మేము పర్సనల్ ఎథిక్స్లో పెట్టుకున్నాం. తన ఎఫెక్ట్ నా మీద ఉందండి. హేమ బిహేవియర్ కానీ, ఇతరులను చూసే విధానం కానీ, అట్లే అమ్మ వాళ్ళు మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆ రుణపడటం అనే ఒక అంశం ఉందిరా నాయన, ఆ రుణపడడం అనేది ప్రమాదకరం అనేది ఎందుకో మైండ్ మీద పనిచేసింది. యాక్చువల్లీ ఇనీషియల్గా నేనేదో పీడిఎస్సీలో తిరిగేవాడిని, అయినా కూడా ఎథికల్ ఆస్పెక్ట్లో చాలా ఇంపాక్ట్ ఉంది వీళ్ళది, ముఖ్యంగా హేమ ఇంపాక్ట్. ఉన్న తర్వాత పిహెచ్డి ఫస్ట్ బ్యాచ్ ఉస్మానియా సిటీ. నేను సీట్ వచ్చినప్పుడు టాపిక్ ఏం తీసుకోవాలని చాలా ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు అసలు ఎవరు చేస్తే బాగుంటుంది, ఎథిక్స్. అసలు మీడియా అనగానే ట్రూత్ బేస్డ్గా నడిచే ఒక సిస్టమ్ ఇది. ప్రజలు ఈ అక్షరాలు నిజమని నమ్మి పేపర్ కొనుక్కుంటారు. అది నిజమా కాదా తర్వాత సంగతి. ఇది మోసం చేసేవాడు నిజంగా దానికి రంగుపులి అమ్ముతాడా, అది వేరే విషయం. సో అసలు మీడియా ఎథిక్స్ ఎట్లున్నాయి, ఎథిక్స్లో వేరియస్ కంపోనెంట్స్ ఎట్లున్నాయి స్టడీ చేస్తే బాగుంటుంది అని అంటే మేమిద్దరం కూడా కన్విన్స్ అయ్యాం. సో నాకు కూడా ఆసక్తి అనిపించి జాయిన్ అయిపోయాను. లక్కీలీ నాకు మంచి గైడ్ దొరికారు, ప్రొఫెసర్ పద్మజ షా మేడము. ఇనీషియల్గా ప్రొఫెసర్ స్టీవెన్సన్ ఉండేవారు, ఆయన వేరే అసైన్మెంట్ ఉండి దుబాయ్ వెళ్ళిపోతే ప్రొఫెసర్ పద్మజ షా ఫ్యాంటాస్టిక్, అంటే అకాడమిషియన్ అండి ఆమె. వారు కూడా నాకు సూచించారు ఇవి చదువు అవి చదువు అని. కొద్దిగా చదివితే అప్పుడు అర్థమైంది. దాంట్లో భాగంగా అసలు ఓకే ఎథిక్స్ అనేది వైడర్ క్యాన్వాస్. దాంట్లో అసలు మన పిహెచ్డీకి సంబంధించి నేరో డౌన్ ఎట్లా చేయాలి ఏంటనేది చాలా కష్టమైపోయింది. 7 సంవత్సరాలు పట్టింది నాకు ఇదంతా కార్యక్రమం. అప్పుడు నాకు ప్రొఫెసర్ కరణం నరేంద్ర గారు అని ఉన్నారు, వారు కొద్దిగా గైడ్ చేశారు. సో లక్కీలీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఆధారంగా అవి మన వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని క్వశ్చనీర్ చేశానండి. ఆ విధంగా ఒక యునిక్ టాపిక్ మీద చేశానని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. జస్ట్ ఒక 2 నిమిషాలు ఎథిక్స్ అంటే యాక్చువల్లీ నేను ఈ ఎథిక్స్ మీద చేస్తున్నప్పుడు క్వశ్చనీర్ రిపోర్టర్స్కి ఇవ్వటం నాకు పెద్ద సమస్య ఏందండి. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద ఇది, నేను ఒక 20 ఏళ్ల నుంచి మీడియా కబుర్లని ఒక బ్లాగ్ నడుపుతున్నా, నా ఓన్ బ్లాగ్, తెలుగు బ్లాగ్స్ పట్ల. దాంట్లో నేను ఈనాడు వాళ్ళు మీరు చాలా బాగా చూసేవారు. అందరూ చూస్తారు, అందరు ఎడిటర్లు అందరూ ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎవరు ఏం చేశారు అనేది. నిజానికి నేను చాలా ఎథికల్గా చేశానండి. అది మంచి, దాంట్లో జర్నలిజంలో మంచిని పెంపొందించడం కోసం చేసే చాలా అద్భుతంగా చేశాం. అయితే మధ్యలో కొన్ని దూరంలో ఆపేయాల్సి వచ్చింది. నేను నా మిస్సెస్ కలిపి చేసాం. తను రాసేది కాదు కానీ నాకు ఐడియాస్ మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడ బ్రేక్ వేస్తా. ఆ సమాచారం మీకు ఎవరు ఇచ్చేవారు తెలుసు? మీడియా కబుర్లు అంటే సార్ ఇప్పుడు చూడండి, అక్కడ ఈనాడులో ట్రాన్స్ఫర్ల గురించి సమాచారం ఎవరు ఇచ్చేవాళ్ళు మీకు? ఏమంటే జర్నలిస్ట్ ఆ మాట అడగచ్చా మీరు? సోర్సెస్. ఎందుకంటే అలా చూసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను కదా. ట్రాన్స్ఫర్లు అనేది ఇది వచ్చినప్పుడల్లా అప్పటికి ఇంటర్నెట్ ఇంత లేదు. వస్తూ స్కూల్ ఆఫీస్ నుంచి వస్తూ ఆనంద్ నగర్లో ఒక ఇంటర్నెట్ కేపులో కూర్చుని అది ఓపెన్ చేసి చూసేవాళ్ళు. నా పేరు ఉందా ఎక్కడ ఉంది చదువుకునేవాళ్ళు. చూసేత్తు లేదు నేను అంత పక్కాగా ఇచ్చారు కాబట్టి ఆ సమాచారం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వద్దులేండి. లేదు, ఏం లేదు. ఇబ్బంది అంటే ఒకటి సార్ నేను గమనించినంతవరకు అండి, అంటే మనం చాలా పెసిమిజంతో ఉంటాం కానీ ఒక 5 మనుషుల్లో ఒక సోర్స్ని బిల్డప్ చేయటం ఏం పెద్ద కష్టమైన విషయం కాదండి. అప్పుడు ఎప్పుడు బిల్డప్ చేయగలుగుతాం అంటే మనం ఎథికల్గా ఉండి, మనం ఈ సమాచారాన్ని అమ్ముకోవటానికి కాదు, కేవలం ప్రజల కోసం, సమాచార వినిమయం కోసం అనే నమ్మకం వాళ్ళలో సృష్టిస్తే మనం ఖచ్చితంగా చేయవచ్చు. చాలా పెద్ద వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్, చాలా పెద్ద వాళ్ళు ఇచ్చేవాళ్ళు, పెద్ద వాళ్ళు చదివేవాళ్ళు, ఆ విధంగా చేస్తున్నా. అయితే
అది ఇప్పటికీ నడుస్తుంది, ఇప్పటికీ కొన్ని చేస్తున్నాం. కొంతమందిని ఇంటర్వ్యూ చేయటము అవన్నీ చేస్తున్నాం. నిజానికి నేను చేసిన ఒక పొరపాటు ఏంటంటే దాన్నే వెబ్సైట్గా మార్చుకుంటే ఇంకా కమర్షియలైజ్ కూడా అయ్యేది. నాకు అమెరికా నుంచి ఒక ఆఫర్ వచ్చినా కూడా ఒక పెద్ద ఎథికల్ ఆస్పెక్ట్లో పోయి నేను చేయలా. సమాచారాన్ని రిపోర్టర్లకు సంబంధించిన సమాచారాన్ని, విలేకరులకు సంబంధించిన సమాచారాన్ని మనం అమ్ముకోవడం ఏంటి లేదన్నా, లేకపోతే నేను చేసి ఉండాల్సింది. బట్ ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నా దాని గురించి నేను. అది ఒక ఆస్పెక్ట్. నాకు అందరు ఎడిటర్ల మీద ఎవడో ఎడిటర్లు చేసిన పనులన్నింటి మీద రాశాను నేను. కొద్దిగా పేరు నాకు సమాచారం గట్టిగా ఉందంటే పేర్లు పెట్టి కూడా రాశా. నేను క్వశ్చనీర్ తీసుకొని జర్నలిస్ట్ వాళ్ళ దగ్గరికి, జనరల్ రిపోర్టరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పిహెచ్డీలో భాగంగా. ఎట్లా వెళ్ళాలి? అందుకని 1.5 సంవత్సరం పాటు బ్లాగ్ మూసేశా. బ్లాగ్ మూసేసి అది ఈ బ్లాగ్ అనేది లేదు, ఈ రామ్ అనేవాడు లేడు అని చేశా. కానీ లక్కీలీ అండి అందరూ నన్ను ఎలో చేశారు నా పిహెచ్డీ కావడానికి. నా దానికి ఎలో చేయని మనిషి ఎంవీఆర్ శాస్త్రి గారు అనే ఒక మనిషి ఆంధ్రభూమి ఎడిటర్గా ఉన్నారు. ఆయన ఒక్కడు తప్ప అందరు ఇచ్చారు. ఆయన మీద కూడా ఈ మధ్య నేను నా ఫేస్బుక్లో రాసా, ఎంవీఆర్ శాస్త్రి గారు ఆ రోజు నాతో మాట్లాడిన మాటలు ఏంటి అని. ఆయన ఎక్కడో ప్రత్యామ్నాయ జర్నలిజం కావాలి అని ఏదో పిలిపిస్తే దానికి కౌంటర్గా కాదు ప్రేమగానే నేను రాసా. ఆ రోజున పరిస్థితుల్లో నేను చేస్తున్న ఒక మంచి టాపిక్కి నా మొత్తం పిహెచ్డీలో అండి ఆంధ్రభూమి రిప్రజెంటేషన్ తప్ప అన్నీ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ ఎవరైతే నన్ను డెస్క్లో వేధించాడు, తర్వాత ఎడిటర్ అయ్యాడు అన్న మనిషి కూడా నన్ను ఆయన దగ్గరికి పోయి అడిగా, ఐఎమ్ డూయింగ్ ఏ వర్క్ అండి, ఐ నీడ్ యువర్ సపోర్ట్ అంటే ఓకే కమ్ అని చేయించాడు. ఆయన కూడా ఫిలప్ చేశాడు. కానీ ఎంవీఆర్ శాస్త్రి గారు చేయాలి. ఓకే ఎనీవే అది అట్లా తీసుకొని చేయగలిగాం. జిస్ట్ ఏంటంటేనండి, గివెన్ ద సిచ్యువేషన్ అండి, ఒక అవకాశం ఇస్తే, ఆపర్చునిటీ ఇస్తే ప్రతి జర్నలిస్టు కూడా టు ది కోర్ ఎథికల్గా ఉండాలని భావిస్తున్నారు. ఇది చేసి 2013 ఆ ప్రాంతంలో. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత పరిస్థితి కాదు ఇది. అప్పటి పరిస్థితి అంటే నేను 2006 నుంచి 13 దాకా అప్పటి పరిస్థితుల్లో ప్రతి జర్నలిస్టు ఇది నేను ప్రజలను చేరుకోవటానికి, ప్రజల జీవితాలు బాగుపరచడానికి నేను వృత్తిగా తీసుకున్నాను దీనిని ఒక తపనబడ్డ జర్నలిస్టులు వచ్చిన తరం అది. వాళ్ళు ఖచ్చితంగా బాబు నువ్వు ఇంపార్షియల్గానే ఉండు అని అంటే వాళ్ళు ఇంపార్షియల్గా ఉండడానికే వాళ్ళు ప్రాధాన్యం ఇస్తారు. అయితే యాజమాన్యాలే రాజకీయ స్టాండ్ తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాజగురువులైనప్పుడు లేకపోతే రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేవాళ్ళు అయినప్పుడు, లేకపోతే వాళ్ళ నుంచి ప్రయోజనాలు పొందేవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నిస్సహాయ స్థితి అది. ఆ ప్రశ్న కూడా నా దాంట్లో ఉంది. మేనేజ్మెంట్ ఇట్లా ఫీల్ అయినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని. ఫీల్ అవుతానంటే ఫీల్ అయింది వీ హ్యావ్ టు క్యారీ ఆన్ ది వర్క్ గివెన్ బై దెమ్ అని. అయితే నిజానికి అప్పట్లో ఈనాడు వాళ్ళు కూడా నా దాంట్లో ఉన్నారు, శాంపుల్ సైజులో ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఒక జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నలిస్ట్కి ఎథిక్స్కి కట్టుబడి ఉండాలని అనుకుంటున్నారు. అయితే నేను గమనించినంత వరకు జర్నలిస్టిక్ ఎథిక్స్ అనే అంశం మీద జర్నలిజం స్కూల్స్లో చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ ప్రధాన పత్రికలన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు జర్నలిజం స్కూల్స్ పెట్టారు. నిజానికి యూనిసెఫ్ ప్రాతిపదికన, యూనిసెఫ్ వాళ్ళు సూచించిన ప్రాతిపదికన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు అన్ని యూనివర్సిటీస్లో జర్నలిజం కోర్సెస్ పెట్టారు. ఆ కోర్సులో వాళ్ళు ఎథిక్స్ తప్పనిసరి చేశారు. దానికి తప్పనిసరి చేయడానికి ఒక ఐడియా ఉంది. ఏంటంటే ప్రతి మనిషి ఎథిక్స్ గురించి చదువుకుంటే వాళ్ళు ఎథికల్గా ఉంటారని. కానీ అది ప్రయత్నపూర్వకంగా చేశారా, అమాయకత్వంతో చేశారా, మూర్ఖత్వంతో చేశారా ఏమో కానీ ప్రతి జర్నలిజం స్కూల్లో ఎథిక్స్ అనే ఆస్పెక్ట్ గురించి చెప్పరండి. యాక్చువల్లీ ఎథిక్స్లో థియరిటికల్ థియరీస్ ఉన్నాయి. అరిస్టాటిల్ కాలం నుంచి ఉన్న థియరీలు ఉన్నాయి. దాంట్లో అద్భుతమైన థియరీలు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన థియరీలు ఉన్నాయి. అవేవి నేర్పలేదండి. అవేవి నేర్పకపోవడం వల్ల అంటే ప్రజలకు సంబంధించి నైతికత ప్రాతిపదికన, సత్యం ప్రాతిపదికన, నిజాయితీ ప్రాతిపదికన చేయాల్సిన జర్నలిజానికి సంబంధించిన థియరిటికల్ బేస్ లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ ఏది చెప్తే అది మొహమాటం లేకుండా చేసే ఒక సెక్షన్ తయారైందని నేను ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు మీరు ఎంత చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది. మీరు మీడియా ఎథిక్స్ అని చెప్పారు. మీడియా అండర్ అనెథిక్ లేకపోతే అనెథికల్ మీడియా, దాని మీద మీరు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒకటండి, నేను ఈ మీడియా అంతా ఎథిక్స్ లేవు అనేదాన్ని నేను అంగీకరించనండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి మనిషి జర్నలిజాన్ని నమ్ముకుని ఎవరైనా, మీరైనా, మీలాంటి సీనియర్స్, మేము ఎవరిమైనా కూడా సత్యాన్ని కట్టుబడి ఉండాలనే ఉంటామండి. అది మన బ్లడ్లో ఉంటుంది. ఒక ప్రశ్న వేస్తున్నాము అని అంటే ఆ ప్రశ్న ప్రజల కోసం వేస్తున్నాము, ప్రజల మేలు కోసం చేస్తున్నాము, సత్యం కోసం చేస్తున్నాము అని ఉంటుంది.
నేను నేను ఉస్మాన్ సిటీలో జర్నలిజం టీచ్ చేశానండి. అక్కడ పిల్లలు ఇదే ప్రశ్న అడుగుతారు, సార్ అన్ని రాజకీయ పార్టీలు ఈ పత్రికలతో మిలాఖతై ఉన్నది, వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏకంగా పత్రికలు టీవీ ఛానల్స్ కొంటున్న సమయంలో మీరేంటి సార్ అమాయక ఎథిక్స్ గురించి మాట్లాడతారు అని పిల్లలు అడుగుతారు. కరెక్టే, కానీ నేనేం చెప్తానంటే చూడండి, ఎథిక్స్ అనేవి అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభం అని ఎందుకు అంటున్నారంటే మనం ఎథికల్గా వాచ్ డాగ్ లాగా ఉంటామనే ఒక అమాయకపు నమ్మకంతో వాళ్ళు మనల్ని పిలుస్తున్నారు. కాబట్టి ఓకే, పాటించకపోవడం అనేది ఒక మనిషి ఎథికల్గా ఎట్లుంటాడు అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. అప్బ్రింగింగ్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా నా స్టడీలో ఒక భాగం అది. అయితే ఇది కనీసం తెలుసుకోండి. ఇప్పుడు ఈ వృత్తిలోకి వస్తున్నారు అని అంటే నలుగురికి మేలు చేద్దామని వస్తున్నారు కదా, కానీ మేనేజ్మెంట్ రాజకీయ వైఖరి తీసుకున్నప్పుడు కూడా ఎథికల్గా ఎట్లుండాలని మీరు ప్రాక్టీస్ చేయాలంటే కొద్దిగా బేసిక్ ఎథిక్స్, కేస్ స్టడీస్ ఉండాలి. ఇంకొకటి సార్, మీడియా మొదటి నుంచి కూడా, మీడియా పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పూర్తి ఎథికల్గా ఉన్న సందర్భాలు లేవండి. ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీకి మనం యాక్చువల్గా ముఖ్యంగా అమెరికా బ్రిటన్లకు సంబంధించిన మీడియా వాతావరణాన్ని మనం తీసుకుని అనుసరిస్తాం. వాళ్ళు ఇప్పుడు చేసేది 10 సంవత్సరాల తర్వాత మనం చేస్తుంటాం. అవి కూడా పార్టీలకి ఒత్తాస పలకడం అదంతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న వాతావరణంలో కూడా తరచి చూస్తే ఓకే, ఈనాడు పేపరు తెలుగుదేశానికి అమ్ముడుపోయింది, లేకపోతే అమ్ముడుపోయింది అనేది కరెక్ట్ కాకపోవచ్చు, ఒత్తాస పలికింది అని అందాం మర్యాద కోసం. ఒత్తాస పలికిందంటే ఆ రోజు పేపర్లో వచ్చే 200 వార్తలన్నీ కూడా టీడీపీ అనుకూలంగా ఉంటాయా? ఉండవు. కొన్ని మేజర్గా ప్రజలను ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి ఆ ట్విస్ట్ ఇస్తూ ఎజెండా సెట్ చేస్తూ ఉంటాయి. కానీ మిగతా కొద్దిగా స్పేస్ ఉంటుంది కదా. నువ్వు వారంలో 10 వార్తలు రాస్తే ఒక 7 వార్తలు నువ్వు తెలుగుదేశానికి అనుకూలంగా రాసినా ఒక 3 వార్తలైనా రాయడానికి ఉంటుంది కదా. మీరు ఎథిక్స్ గురించి తెలుసుకుంటే ఆ 3 వార్తల్లో అయినా ప్రభావశీలంగా ప్రజల కోసం పనిచేయొచ్చు. కాబట్టి తెలుసుకోవటం మంచిది అని నేను చెప్తూ ఉంటాను సార్. కానీ విచిత్రంగా ఆ 3 వార్తలు ఎవరు చదవట్లా. అది చదవరు. అంటే జనరల్ డిగ్రేడేషన్ జనం పబ్లిక్లో ఉంది. ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తే ఇందాక మనం ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నట్టు సార్, ఇప్పుడు ఏం తెలుసు సార్, సోషల్ మీడియాలో నేను వాదన చేస్తూ ఉన్నా, నువ్వు రైట్ వింగ్ కానీ లెఫ్ట్ వింగ్ కానీ అయ్యి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మోడీ గారి భజన చేసినా, మోడీ గారిని తిట్టినా, బీజేపీని తిట్టినా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. నేను సెంట్రిస్ట్, నేను నా ఫేస్బుక్లో రాస్తాను సెంట్రిస్ట్, ఆఫర్లు కూడా వస్తాయి. ఏంటి మీరు అద్భుతంగా చేస్తున్నారు, మా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడానికి రండి అని కూడా వస్తాయి. కానీ సెంట్రిస్ట్గా ఉండి నేనన్నా ఎథికల్గా ఉండి గోల్డెన్ మీన్ థియరీ అని అరిస్టాటిల్ది ఒకటి ఉందండి. అరిస్టాటిల్ది విర్చ్యూ ఆఫ్ ఎథిక్స్లో అరిస్టాటిల్ గారి సూత్రం ఏంటంటే గోల్డెన్ మీన్ అనేది ఒక జర్నలిస్టు పాటించాల్సినది అని నేను ఫీల్ అవుతాను. అదేంటంటే ఇటుపక్క ఎక్స్ట్రీమ్, బ్యాడ్ ఎక్స్ట్రీము, రైట్ గుడ్ ఎక్స్ట్రీమ్ల మధ్యలో ఆపరేట్ చేయరా నాయన, నువ్వు ఇటు పోవద్దు అడ్డు పోవద్దు అనేది ఆ సూత్రం. ఆ మేజర్ థియరీల్లో అదొక థియరీ. 3 థియరీలు ఉంటాయి. డ్యూటీ బౌండ్ థియరీ అని ఒకటి ఉంటుంది, యూటిలిటేరియన్ థియరీ అని ఉంటుంది. దాంట్లో భాగంగా ఇది. అయితే ఇట్లుంటానంటే ఇప్పుడున్న సోషల్ మీడియా సెటప్లో వర్కౌట్ కాదండి. మీరు ప్రజల్లోని ఈ సోషల్ మీడియా 2గా విభజించిందండి. 2గా విభజించింది. ఈ 2గా విభజిస్తే నువ్వు ఈ మందలో అయినా పడు, ఈ మందలో అయినా పడు, రెండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మందలో పడితే ఈ మందలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి అభిమానులు అవుతారు. వీళ్ళు తిడుతూ కూడా వీళ్ళు కూడా చదువుతారు. అట్లా కాకుండా నేను మధ్యలో ఉంటానంటే మధ్యలో ఉండేవాడు పరిస్థితి ఏంటంటే దీంట్లో ఉండేవాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు బండలేస్తారు తప్ప ఎవడు ఓన్ చేసుకోడు. 200 కూడా సార్ జనరల్ పబ్లిక్ బహుశా ఈ వీడియో చూసేవాళ్ళు కూడా గమనించవచ్చు ఏంటంటే నీతి, నిజాయితీ, సత్యము అనేది లేదండి. ఆ యాంగిల్లో పోతానంటే వర్కౌట్ కాదు. నువ్వు ఎంతసేపటికి ఒక స్టాండ్ తీసుకో, నేనన్నదే నిజం, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మాటని ప్రభావశీలంగా చెప్పగలిగి గమనించవచ్చు ఏంటంటే నీతి, నిజాయితీ, సత్యము అనేది లేదండి. ఆ యాంగిల్లో పోతానంటే వర్కౌట్ కాదు. నువ్వు ఎంతసేపటికి ఒక స్టాండ్ తీసుకో, నేనన్నదే నిజం, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మాటని ప్రభావశీలంగా చెప్పగలిగి
విక్టిమ్ కార్డు వాడుతుంటే చూడండి నన్ను వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు అని విక్టిమ్ కార్డు వాడే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో వస్తున్న మహిళలను చూస్తున్నాం ఆ ముఖ్యంగా చుట్టూ ఎమ్మెల్సీలు అయ్యారు కదా, అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది సైడ్ తీసుకొని చేయటం చాలా ఈజీ. నేను అదే అని అంటాను, దమ్మున్న జర్నలిజం ఏంటంటే సత్యానికి కట్టుబడి మీకు అడ్డొస్తున్నారు. దమ్మున జర్నలిజం ఏంటంటే ఎంక్రోచ్మెంట్లు, వాడు ఎంత ఆక్రమించాడు, ఎంత చెరువుని చేశారు, ఇది దౌర్భాగ్యం. దురదృష్టవశాత్తు ఇది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అయింది. దీన్ని అడ్డం పెట్టిన డబ్బులు సంపాదించడం ఎక్కువైంది. అంటే కొన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇదే జర్నలిజం అనుకుంటున్నారు ప్రజలు కూడా. అంటే దీని నుంచి దృష్టి మారేలాగా వెళ్ళాలి అంటే యాజమాన్యాల మీద ఆ బాధ్యత ఉంది. మీకు మాట కట్టొస్తుంది అనుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బోఫోర్స్ ఇదిని వాళ్ళు హిందూ వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు ఆహా ఓహో అనుకున్నారు. మరి ఆ తర్వాత హిందూ కూడా ఇంచుమించుగా ఏదో ఒక ఫోల్డ్లోకి వెళ్ళిపోయింది కదా. మీ పెరిగిపోయిన ఖర్చులు, పెరిగిపోయిన సిబ్బంది, పెరిగిపోయిన సర్క్యులేషన్ ఇవన్నీ పెట్టేసుకుని ఇవన్నీ నడపాలంటే ఇన్ని వేల కోట్లు కావాలి. కాబట్టి ఏదో ఒక దానికి వత్తాసు పలకపోతే మనకి డబ్బులు రావు అనే ఇదిలో మేనేజ్మెంట్ కూడా ఇది చేస్తున్నాయని నా ఉద్దేశం. దాని నుంచి వాళ్ళు బయటపడితే ఖచ్చితంగా ఒక మంచి జర్నలిజాన్ని అందించగలుగుతారు, కానీ చెయ్యరు. కానీ అది సాధ్యం కాదండి అసలు. ఇప్పుడు ఎందుకంటే మల్టీ క్రోర్ బిజినెస్ అయిపోయింది. ఒక వార్తాపత్రిక కానీ ఛానల్ కానీ నడపడం చాలా కష్టమైన విషయం. డబ్బులు చాలా కావాలి. అడ్వర్టైజ్మెంట్ మీద వచ్చే డబ్బులు సరిపోవు. కాబట్టి ఇంతే ఉంటుంది పరిస్థితి, ఇంతకన్నా దిగజారుతుంది. నేను ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు, ఎడిటర్ చేసినప్పుడు నాకు రోజుకి 4 ఫోన్లు వచ్చేవి. సార్ మీ రిపోర్టర్ వచ్చి మా బోర్ వేయకుండా అడ్డం పడుతున్నాడు సార్. ఎందుకంటే బోర్కి మా రిపోర్టర్కి సంబంధం ఏమో సార్ 2 లక్షలు ఇమ్మంటున్నాడు, 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోమంటున్నాడు. నేను అతను పిలిచి అడిగా, ఏమిటయ్యా నువ్వు ఆయన ఏదో బోర్ వేసుకుంటుంటే నువ్వు 2 లక్షలు మీకేం తెలుసు సార్, ఆయన ఎంత సంపాదిస్తాడో ఆ మాత్రం మనకి ఇవ్వలేడా అంటే ఇక్కడ తప్పు ఎవరిది? చూసి చూడనట్టు పోయే యాజమాన్యానిదా? మీరు అలాంటి వార్తలు వేసే అక్కడ పర్టికులర్ డెస్క్ ఇన్ఛార్జిదా? అదేనండి, నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ 2 విషయాలు చెప్తానండి. ఇలాంటిది బోర్ దగ్గర విషయమే నాకు ఇప్పుడు ఒక సమస్య ఎదురైంది. బోర్ అనేది చిన్న, అదే పాపం మా అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ ఒక పెద్ద అకాడమీ పెట్టుకుందామని ఒక చోట బిల్డింగ్ ఒక పెద్ద హాల్ కట్టాడు. ఆ హాల్ కట్టిన దగ్గరికి రోజు రిపోర్టర్లు వస్తుంటే సార్ ఇది మీరు మీడియా వాళ్ళు కదా ఇది చూడండి అని నాకు ఇచ్చాడు. నాకు రోజుకు 10 ఫోన్లు వచ్చాయి సార్ మా సంగతి ఏంటని. నేను వాళ్ళందరికీ చెప్పేవాడిని, ఏమయ్యా ఆయన ఏదో బెంగాల్ నుంచి వచ్చాడు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు అంటే పబ్లిక్ డొమైన్లో కట్టకూడదు కదా అని, ఆ అబ్బాయి పబ్లిక్ ప్లేసెస్లో కట్టకూడదు కదా ఇట్లాంటిది అని. ఆయన దేశానికి మేలు చేసే ఒక పద్మశ్రీ అవార్డు వచ్చిన ఒక అమ్మాయిని కూడా తయారు చేశాడయ్యా ఆయన. మా అబ్బాయి కూడా ఆడుతున్నాడు వదిలేయండి అని అంటే లేదు సార్ అని పాపం చివరికి సమర్పించుకోవాల్సి వచ్చిందండి. నేను చెప్పాను, నేను డబ్బులు ఇవ్వటం అలా ఏం చేయలేనండి, మీరు చూసుకోండి అని చెప్పాను. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.